ఇంటి ముందు ముగ్గులు వేసి తాజా పూలు, మామిడి ఆకులతో తలుపులకు తోరణాలు కడతారు. ఇల్లు శుభ్రం చేసి కొత్త వాతావరణం తీసుకొస్తారు. పొద్దుగాల లేవగానే ముగ్గులు. ఉగాది అంటే ఘనంగా నిర్వహించే పండుగ పల్లెటూర్లలో చాలా ఆనందంగా ఉంటుంది. వేపపూత కోసం వేప చెట్లను దోలాడటం, అలాగే మామిడికాయల కోసం మామిడి చెట్లు ఎక్కడున్నాయో వాటి కోసం దూరంగా ప్రయాణించి ఆ మామిడికాయలు తీసుకురావడం, అలాగే చింత చెట్లు అవి ఎక్కడున్నాయో ఆ ప్లేస్కి పోయి అవి ఉన్న ప్రదేశాలకు వెళ్ళి, అంటే ప్రకృతిలో సహజంగా దొరికే ఆ చింతపండును తీసుకువచ్చి, అలాగే కొబ్బరి అంటే కొబ్బరికాయ ఇవి మనం షాపులలో తీసుకుంటాం. కానీ కొన్ని ప్రాంతాలలో అవి సహజంగా అంటే వాళ్ళ ఇంటి ముందట వేసుకున్న ఆ చెట్లకు తెంపి మంచిగా కొత్తగా అంటే న్యూగా ఆ కొబ్బరికాయని చీల్చి కొట్టడం, ఆ కొబ్బరి ముక్కలను తురిమి మంచిగా ముక్కలుగా చేసి స్వచ్ఛమైన కుండలు అంటే పల్లెటూర్లలోనే ఆ కుండలు తీసుకొచ్చి మంచిగా మనం తీసుకువచ్చిన అన్ని ఉగాది పచ్చడికి సంబంధించినవన్నీ దాంట్లో కలిపి వాటర్ పోసి కొద్దిసేపు ఉంచామంటే చల్లగా మంచిగా మనకు రుచిగా ఉంటుంది. కుండలు అంటే పల్లెటూర్లలోనే, ఉగాది పండుగ అంటే పల్లెటూర్లలోనే. ఈ పండుగ అంటే మన ఇంటి ఆడపడుచులు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి ఆనందంగా గడిపే సమయం. ఈ పండుగ అంటే కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందంతో చేసుకునే పండుగ. పొద్దుగాల లేవగానే ముగ్గులు, చుట్టుపక్కలతో ఆనందం. పొద్దుగాల స్నానం చేసి గుడికి వెళ్దాం అనుకుంటాం. ఫస్ట్ అయితే గుడికి పోయే ముందు మనం ఏం చేస్తాం, పొద్దుగాల స్నానం చేసి కొబ్బరికాయ కంపల్సరీ కదా, ఊది కడ్డీలు కూడా, అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ కంపల్సరీ గుడికి వెళ్ళాలంటే. ఇవన్నీ రెడీ చేసుకొని గుడికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి వస్తాం. వేపపూత చెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తాం, కానీ చెట్లు జారుతాయి, జాగ్రత్త. అలాగే మామిడికాయలు, కాయ చెట్టుకుందంటే ఆ కాయ లావు ఉందా, సన్నగా ఉందా, ఏ కలర్లో ఉందో చూస్తాం. ఆ కాయ పులుపు ఉందా, తీయ ఉందా, ఇవన్నీ గమనించాక ఆ చెట్టు ఎక్కుతామా లేదా ఏదైనా కర్ర తీసుకొని ఆ కాయని కోయనికి ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఆ కాయ తీసుకొచ్చి ముక్కలుగా చేసి రెడీగా పెడతాం అక్కడ. మరి మామిడికాయ ఒకటే కాదు కదా, మరి చింతపండు కోసం మరి చెట్టు ఎక్కాలా, చెట్టు ఎక్కకూడదు. అక్కడ ఉన్న కర్రతోటి లేదా ఏదన్నా దానికి అనుకూలంగా మనం చెట్టు ఎక్కితే జారి పడతాము. అలా కాకుండా చింతపండు గుడిసెలు ఎలా కోయాలో ఆలోచించండి. ఆ విధంగా తీసుకొని వచ్చి, లేదా కొంతమంది ఇంట్లో ఉన్నది మరి సరిపెట్టుకుంటారు, అలా కూడా చేస్తారు కొంతమంది. ఎందుకంటే స్వచ్ఛమైన చింతకాయ అంటే చింత చెట్టు మించి తెచ్చిన చింతపండు అయితే బాగుంటుంది అనుకుంటే అలా వెళ్తారు. అంటే చింతపండు కోయనికి చింత చెట్ల కాడికి వెళ్తారు. ఆ విధంగా లేకుంటే ఇంట్లో ఉన్న చింతపండే బెటరు. ఎందుకంటే ఆ చింత చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. ఆ విధంగా మనకు వద్దు, ఇంట్లో ఉన్నదే బాగుంటుంది అని నా అభిప్రాయం. అది మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా కంటిన్యూ కాండి. ఓకే, మరి చింతపండు అయిపోయింది. మరి ఆ కొబ్బరికాయ మరి కొందరు షాపులలో తెస్తారు, మరి కొందరికి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కాడికి వెళ్ళి మరి కొబ్బరికాయలకి తీసుకొని వస్తారు. ఈ విధంగా కూడా చేస్తారు. ఆ కొబ్బరికాయ అంటే కొత్త కొబ్బరికాయ ఎక్కువ వాడతారు, మంచిగా అది మంచిగా రుచిగా అంటే తీయగా బాగుంటుంది. ఆ విధంగా వాడతారు.
అవి ముక్కలు చేయాలి. మళ్ళీ ముక్కలు చేసి ఫస్ట్ హొమ్మో అట్లా కాదు, కొబ్బరికాయ కొట్టినాక అవి ముక్కలు చేస్తారు. ముక్కలు చేసి రెడీగా పెడతారు. నెక్స్ట్ కొబ్బరికాయ అయిపోయింది, మరి తీయదనం. మరి ఆ తీయదనానికి ఎక్కడ పోవాలి? ఇంట్లోనే ఉంటుంది చక్కెర, లేదా కొందరికి చెరుకు గడలు ఉంటే అవి కూడా వాడతారు, బెల్లం కూడా వాడతారు. ఇది చాలా దానికి అద్భుతంగా రుచి చేస్తుంది. మరి వగరంటే చెప్పానా? చెప్పుండను. ఆ వగరు వేపపూత నుండి వస్తుంది. ఆ మంచి ఒక రకమైన వగర్ లాంటిది. ఆ ఉగాది పచ్చడిలో ఒక రకమైన, అంటే కొంతమంది కారం కూడా కలుపుతారు. మరి ఆ కారం ఎందుకు కలుపుతారు? కొద్దిగా కలుపుతారు, నాకు కూడా తెలియదు, మీరు కామెంట్ చేయండి. మరి కుండ ఉంటేనే ఈ ఉగాది పచ్చడ, మరి కుండ లేకపోతే ఏదో ఒక గిన్నెలు చేస్తారులే. కానీ ఊర్లలో మాత్రం ఆ కుండ ఆ కుండ చేసే వాళ్ళంటికి పోయి ఆ కుండను తీసుకొస్తారు ఎంతో గంట ఇచ్చి. ఆ కుండ కొద్దిసేపు వాటర్ పోసినామంటే సియ్యం అంటుంటుంది, కూల్ కూల్ అవుతుంటుంది. అలాంటి కుండలు వాడితే ఉగాది పచ్చడికి ఎంతో అద్భుతమైన రుచి వస్తుంది. ఇంకేమన్నా మిస్ అయినాయా? అయ్యుంటే అయ్యుండొచ్చు, కానీ నేను పర్ఫెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. కానీ మనం ఇవన్నీ తెచ్చాము, తెచ్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని అవన్నీ మనం ఎంతవరకు కావాలో అంతే ఆ కుండలో వేయాలి. మరి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ, ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదులో వేస్తేనే ఆ ఉగాది పచ్చడి అనేది అద్భుతంగా రెడీ అవుతుంది. తాగనికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొందరైతే ఈరోజు అంటే ఈరోజు మొత్తం ఉంచుకొని కూడా, అంటే ఈరోజు మొత్తం తాగుతారు. కొంతమంది ఏం చేస్తారంటే తెల్లారి కూడా అయ్యేటట్టు చేసుకుంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. పచ్చడి అంటే మరి తింటారు కూడా. నేను తాగుతారని ఇట్లా చూపించినాను, అది కాదు, తింటారు. నేను ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి. మరి కొత్తగా పెళ్ళైన వారు కూడా ఉంటారు. మరి వారు ఇంటికొచ్చే కొత్త ఉగాది సంవత్సరంలో మంచి ఆనందంతో గడిపే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. వాళ్ళ కలయిక, వాళ్ళ ఆనందం, ఆప్యాయత అంతా బాగుంటాయి. మరి ఉగాదికి వెళ్ళేవారు కూడా పల్లెలకు చాలామంది ఉంటారు. మరి వాళ్ళకి ఎంతో ఆనందంగా పల్లెటూర్లలో ఆ మామిడికాయలైనా, చింత చిగురైనా, వేపపూత అయినా ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఆనందంగా గడిపే సమయం చాలా ఆనందంతో ఉంటారు. ముందుగా సంతోషించేది ఎవరంటే అమ్మా నాన్న. పిల్లలు ఇంటికి వస్తున్నారంటే ముందుగా సంతోషించేది ఎవరు? అమ్మా నాన్న. మరి కొంతమంది పల్లెల్లో మరి ఇంటికి పోయిన వెంటనే మనకున్న పొలాలు, బావి దగ్గరికి వెళ్తారు. ఆ సమయం, ఆ చెట్ల మధ్య, ఆ వెదరు, ఆ మంచి గాలి, ఆ సంతోషం వేరు, వెరీ లెవెల్. మరి ఉగాది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మంచిగా గడపాలని కోరుకుంటూ, మరి ఈ వీడియోలో మొత్తంలో మీరు చూసిన ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా గడపాలని కోరుకుంటూ, మీ శివారెడ్డి విశ్లేషక్. ఏమన్నా తప్పులుంటే కామెంట్ చేయండి. మీ ఆనందం అమ్మ నాన్నతో గడపండి ఎక్కువ సమయం. ఉగాది పచ్చడి అంత సరిగా చెప్పానా? కుటుంబం బాగుంటేనే అందరూ బాగుంటారు. మరి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, మరి సర్దుకపోవాలి, అంతే కదా మానవ జీవితం. తాజా పూలు, మామిడి ఆకులతో తలుపులకు తోరణాలు కడతారు. ఇల్లు శుభ్రం చేసి కొత్త వాతావరణం తీసుకొస్తారు. పల్లెల్లో ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, పల్లెల్లో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది.
ఏమిటంటే పెద్దవాళ్ళు పంచాంగ శ్రావణం వినిపిస్తారు. ఈ సంవత్సరం ఏం జరగబోతుందో, వర్షాలు బాగా పడతాయా, పంటలు బాగా పండుతాయా అని చెబుతారు. మరి బంధుమిత్రులు అందరూ ఉంటారు, కుటుంబ సభ్యులు. మరి వంటలు, పులిహోర, మంచి పాయసం, బొబ్బట్లు, వంటలు బాగా ఉంటాయి. ఇవన్నీ మంచిగా చేసుకొని ఆనందంగా ఉంటారు. మరి ఉగాది అంటే వంటలు ఉంటాయి కదా, మరి బొబ్బట్లు, పాయసం, పులిహోర, ఇంకా చాలా ఉంటాయి. అన్ని వంటలు బాగా చేసుకొని తినడం తక్కువ చేయండి, అంత మంచిది కాదు ఆరోగ్యానికి అని నా అభిప్రాయం. ఆనందంగా గడపండి. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అంటే మరి వంటలు ఉంటాయి కదా, ఆ వంటలు మరి ఎలా ఉండాలి, మరి హైలైట్ ఉండాలి కదా. పులిహోర, పాయసం, ఇంకా బొబ్బట్లు, ఇవన్నీ విషయాలే. మరి మరి అందరితోటి గడపాలి కదా, అందరితోటి కలిసి ఉండాలి కదా, పక్క ఇంటి వాళ్ళతోటి కూడా అందరితోటి ఆనందంగా ఉంటేనే ఆ పండగకి ఆనందం, మనకి ఆనందం. అష్టైశ్వర్యాలు దేవుడు కలగజేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి నాకు తెలిసి తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు ఇలా జీవితంలోని అన్ని రుచులను సూచిస్తుంది. ఉగాది పండుగంటే నగరాలలో కాకుండా పల్లెల్లో బాగుంటుంది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమిటో, ఏమన్నా తప్పులుంటే కామెంట్ చేయండి.